జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం సిద్ధం చేసిన 2 బిల్లులు మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలీ బిల్లును ప్రవేశపెట్టేలా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ బిల్లును చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిసైడ్ అయ్యారు. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ రోజునే జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే రివైజ్ షెడ్యూల్లో బిల్లుల ప్రవేశం అంశం తొలగించారు. ఇప్పుడు ఈ బిల్లులను మంగళవారం సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను ఆమోదిస్తే దేశవ్యాప్తంగా పార్లమెంట్‌తో పాటుగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ టర్మ్‌లోనే జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్యాచరణ పూర్తి చేస్తామని గతంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. రామ్‌నాథ్ కమిటీ సిఫార్సులను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం తాజాగా జమిలీకి సంబంధించి 2 బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఇక ఇప్పుడు బిల్లుల ఆమోదానికి సంఖ్యాపరంగానూ 2 సభల్లో బీజేపీ ముందస్తు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో రాజ్యాంగంపైన చర్చ జరుగుతున్న వేళ కేంద్రం వ్యూహాత్మకంగా ఈ రోజు ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైన నిర్ణయం వాయిదా వేసింది. జమిలీ బిల్లులపైన ప్రతిపక్షాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాధాన్యత ఉన్న నిర్ణయం కావడంతో ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయనున్నారు. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని బిల్లులకు ఆమోదం తెలిపి ఒకే ఎన్నిక విధానం అమలు చేసేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.